లక్ష్మి ఒంటరిగా గదిలో కూర్చొని యమున మాటలు తలుచుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ లక్ష్మి కోసం అని చెప్పి భోజనం తీసుకొని వస్తాడు. ఏడుస్తున్న లక్ష్మి వైపు చూస్తూ, లక్ష్మి ఏమైంది, దేని గురించి ఇంతలా బాధపడుతున్నావు? ఇందాకటి నుండి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు దేని గురించో లోపల బాధపడుతున్నావని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి, ఏం లేదులేండి విహారీ గారు, ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే, ఈరోజు ఉదయం అంతా కూడా నువ్వు నా కోసం ఉపవాసం ఉండి వ్రతం చేసావు కదా, ఇలా వ్రతం చేసిన తర్వాత భర్త చేతుల మీదుగా భార్యకు తినిపిస్తే మంచిదట, అది ఆచారం అట్ట కూడా, అందుకే నీకు భోజనం తినిపిద్దామని తీసుకొని వచ్చాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, మీరు తినిపించాల్సింది నాకు కాదు విహారీ గారు, సహస్ర అమ్మగారికి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో విహారీ, లేదు లక్ష్మి, నేను మనస్ఫూర్తిగా భార్యగా స్వీకరించాలనుకుంటుంది నిన్ను, కాబట్టి నువ్వు మాత్రమే నాకు భార్యవి, నేను తినిపించాల్సింది నీకే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లేదు విహారీ గారు, ఇది చాలా తప్పు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లేదు లక్ష్మి, ఇది ఎప్పటికీ తప్పవదు, మన బంధం ఆ దేవుడు ముడివేసింది, మనది ఎంతో పవిత్రమైన బంధం అని చెప్పి విహారీ అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి మనసులో ఎంతగానో బాధపడిపోతూ, మీరు మన బంధానికి ఇంత విలువిస్తున్నారు, కానీ యమునమ్మ గారు మాత్రం మనది మోసంతో ముడిపడిన బంధం అని చెప్పి, మనది అసలు అర్థమే లేని బంధం అని అంటున్నారు. ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే మీరు ఎంతలా బాధపడతారో అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నావో, నేను నీకు తినిపించకూడదా, తిను అని చెప్పి విహారీ లక్ష్మికి తినిపించబోతూ ఉంటే, ఇక అప్పుడే యమున అటువైపుగా వస్తుంది. విహారీ లక్ష్మికి తినిపించడాన్ని చూసిన యమున ఒక్కసారిగా విహారీ అని గట్టిగా అరుస్తుంది. దాంతో విహారీ లక్ష్మి ఇద్దరు ఉలిక్కి పడతారు. ఏం చేస్తున్నావు విహారీ ఇక్కడ అని చెప్పి యమున అంటూ ఉంటుంది. దాంతో విహారీ, అమ్మ, ఉదయం నుండి లక్ష్మి భోజనం చేయలేదు కదా, అందుకే తన కోసం భోజనం తీసుకొచ్చాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో యమున, అయినా నువ్వు భోజనం తీసుకొస్తే తప్ప లక్ష్మికి భోజనం చేయాలని తెలీదా, అయినా కింద పండు ఉన్నాడు, పండు చూసుకుంటాడు కదా, ఈ విషయాలన్నీ నీకెందుకు అని చెప్పి యమున విహారీ మీద మండిపడుతూ ఉంటుంది. నువ్వు నీ గదిలోకి వెళ్ళి పడుకో అని చెప్పి యమున విహారీ మీద మండిపడుతూ, లక్ష్మి, నువ్వు భోజనం చేసిన తర్వాత నా గదిలోకి రా, నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి అలాగే అమ్మ అని చెప్పి అంటూ ఉంటే విహారీ సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నన్ను క్షమించి లక్ష్మి, నా కోసం నువ్వు ఎంతో కష్టపడి ఉపవాసం చేశావో, కానీ నేను మాత్రం నీకు అన్నం కూడా తినిపించలేకపోయాను అని చెప్పి విహారీ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లక్ష్మి భోజనం చేయకుండానే యమున దగ్గరికి వెళ్తుంది. ఇక యమున చాలా సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. విహారీ లక్ష్మికి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు, అందుకే దానికోసం అని చెప్పి భోజనం కూడా తీసుకెళ్ళి స్వయంగా తన చేతులతో తినిపిస్తున్నాడు. వీళ్ళను ఇలాగే వదిలిస్తే ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది, అప్పుడు ఒకటవుతున్న ఈ కుటుంబం మళ్ళీ ముక్కలైపోతుంది అని చెప్పి యమున లాయర్ తనకిచ్చిన విడాకుల పేపర్స్ మీద లక్ష్మి చేత విహారీ చేత సంతకాలు చేయించి వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించాలని ప్లాన్ చేస్తుంది. లక్ష్మి అక్కడికి వచ్చి యమునతో, అమ్మ, ఏదో మాట్లాడాలన్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు యమున లక్ష్మి చేతికి విడాకుల పేపర్స్ ఇస్తూ ఉంటుంది. ఆ పేపర్స్ని చూడగానే లక్ష్మి షాకింగ్గా, ఏంటమ్మా ఈ పేపర్స్ అని చెప్పి అడుగుతూ ఉంటే, విడాకుల పేపర్స్ అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఏ బంధమైతే నీకు విహారీకి మధ్య ఉందని మీరు అనుకుంటున్నారో, ఆ బంధాన్ని శాశ్వతంగా తెంచేద్దామని అనుకుంటున్నాను. నువ్వు ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టాలి, అలాగే విహారీ చేత కూడా నువ్వే సంతకం పెట్టించాలి. ఏం చెప్పి నువ్వు విహారీని ఒప్పిస్తావో నాకు తెలియదు, కానీ రేపటితో నీకు విహారీకి మధ్య ఉన్న బంధం తెగిపోవాలి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ యమునకి ఏదో చెప్పబోతూ ఉంటే, ఇకప్పుడు యమున మాత్రం, నేనేమీ వినదలుచుకోలేదు, నువ్వు
రేపు కోర్టుకి విహారీని తీసుకొని రావాలి, మ్యూచువల్గా మీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టుగా అక్కడ కోర్టులో జడ్జి గారికి చెప్పాలి అని యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి ఏడుస్తూ ఆ విడాకుల పేపర్స్ తీసుకొని విహారీ దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడ గదిలో విహారీ కూడా లక్ష్మి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. లక్ష్మిని చూడగానే లక్ష్మి భోజనం చేశావా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి విడాకుల పేపర్స్ని విహారీ చేతికి ఇస్తూ, విహారీ గారు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి లక్ష్మి ఈ పేపర్స్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి విడాకుల పేపర్స్ అని చెప్పి అనగానే విహారీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవి విడాకుల పేపర్సా? అసలు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో నీకు అర్థమవుతుందా? ఈ విడాకుల విషయం గురించి మీ అమ్మ నాన్నలకు తెలిస్తే వాళ్ళు ఎంతలా బాధపడతారో ఆలోచించావా అని చెప్పి అంటూ ఉంటే, నేను అన్నీ ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాను. మీరు ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెడితే నేను కూడా సంతకం చేస్తాను. రేపే మనం కోర్టుకు వెళ్తున్నాము, మ్యూచువల్గా విడాకులు తీసుకుంటున్నాము. ఇక రేపటితో మన మధ్య ఉన్న బంధం తెగిపోబోతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, నాకు అర్థమైంది లక్ష్మి, ఎన్ని రోజులు ఎదురు చూసినా నేను నీకు న్యాయం చేయలేకపోతున్నాననే కదా నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు. నన్ను క్షమించు లక్ష్మి, నా అసమర్థతకు నిజంగా నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ, విహారీ గారు ఇందులో మీ తప్పేమీ లేదు. యమునమ్మ గారు కోరిక ప్రకారం మీరు సహస్రమ్మ ఇద్దరూ కలిసి ఉండాలంటే మనం ఇద్దరం విడిపోక తప్పదు అని చెప్పి లోపల బాధపడిపోతూ ఉంటుంది. లేదు లక్ష్మి, ఈ విడాకుల పేపర్స్ మీద నేను సంతకం పెట్టలేను అని విహారీ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి, మీరు కనుక సంతకం పెట్టకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి అంటూ ఉంటుంది. నిజం చెప్పు లక్ష్మి, ఇది నీకు వచ్చిన ఆలోచన కాదు కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లేదు విహారీ గారు, ఇది నాకు వచ్చిన ఆలోచనే, దయచేసి సంతకం పెట్టండి అని లక్ష్మి అంటూ ఉంటే విహారీ ఎంతగానో బాధపడిపోతూ, మీరు కనుక సంతకం పెట్టకపోతే నేను మీకు శాశ్వతంగా దూరం అయిపోతాను, ఇంకా ఎప్పటికీ నీ కంటికి కనిపించను అని చెప్పి లక్ష్మి విహారీని బ్లాక్మెయిల్ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విహారీ విడాకుల పేపర్స్ మీద సంతకం చేస్తాడు. ఇక చాటుగా ఉండి ఇదంతా కూడా యమున గమనిస్తూ ఉంటుంది. అమ్మయ్య, మొత్తానికి ఈ లక్ష్మి విహారీని విడాకులు తీసుకోవడానికి ఒప్పించింది. రేపు ఏదో ఒక విధంగా కోర్టులో వీళ్ళిద్దరికీ విడాకులు అయిపోతే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఈ కుటుంబం ఎప్పటిలాగే సంతోషంగా ఒకటిగా ఉంటుంది అని చెప్పి యమున స్వార్థంతో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి ఇంట్లో గుడికి వెళ్తున్నానని చెప్పి కోర్టుకు వెళ్తుంది. విహారీ కూడా కోర్టుకు వెళ్తాడు. విహారీ ఎంతగానో బాధపడుతూ లక్ష్మిని, నేను మొదట ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా, తర్వాత తను ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం నేను కట్టిన తాళి కోసం తన ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నోసార్లు నన్ను కాపాడింది. అటువంటి లక్ష్మిని నేను పూర్తిగా నా భార్యగా స్వీకరించాలని అనుకున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ ఈరోజు అటువంటి లక్ష్మి నాకు దూరం కాబోతుంది. దేవుడా, ఎట్టి పరిస్థితుల్లోనూ మా బంధం తెగిపోకుండా నువ్వే మమ్మల్ని కాపాడాలి అని లక్ష్మి గురించి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇద్దరు కోర్టుకు వచ్చిన తర్వాత ఇద్దరిని బోన్లోకి ప్రవేశపెడతారు. అప్పుడు లక్ష్మిని జడ్జి గారు ప్రశ్నిస్తూ, అమ్మ, లక్ష్మి అంటే మీరే కదా? మీ భర్త విహారీ గారు ఎటువంటి వారు? ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మిమ్మల్ని కాదని వేరే అమ్మాయితో ఏమైనా సంబంధం పెట్టుకున్నారా అని చెప్పి జడ్జి గారు ప్రశ్నిస్తూ ఉంటారు. దాంతో లక్ష్మి, లేదండి, విహారీ గారు చాలా మంచివారు, ఆయన శ్రీరామచంద్రుడు అని చెప్పి అంటూ ఉంటే, మరి సంవత్సరానికే మీ భర్తకు మీరు విడాకులు ఎందుకు ఇవ్వాలనుకున్నారు? కారణం ఏంటని చెప్పి లక్ష్మిని జడ్జి గారు ప్రశ్నిస్తూ ఉంటే, జడ్జి గారు, నేను మీకు కారణాలు చెప్పలేను, కానీ దయచేసి నా భర్తకు నాకు విడాకులు ఇప్పించండి అని చెప్పి లక్ష్మి దండం పెడుతూ ఉంటుంది. తర్వాత జడ్జి గారు విహారీ వైపు చూస్తూ, విహారీ గారు, ఈ విడాకులు తీసుకోవడం మీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతూ ఉంటే,
విహారి నా భార్య లక్ష్మి నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పి అంటూ ఉంటాడు. మీ భార్య లక్ష్మి ఎటువంటిది? తను మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుందా? మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. దాంతో విహారి, లక్ష్మి నా కోసం ఏమైనా చేస్తుంది, తనకంటే నన్ను బాగా ఎవరు చూసుకోలేరు అని చెప్పి అంటూ ఉంటే, మీ ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉందని అర్థమవుతుంది. మరి ఇంత ప్రేమ ఉన్న మీరు ఎందుకు విడాకులు తీసుకోవాలని కోర్టుకు వచ్చారు అని చెప్పి జడ్జి గారు ప్రశ్నిస్తూ ఉంటారు. మీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి సరైన కారణాలు చెప్పడం లేదు కాబట్టి కోర్టు వారు మీ విడాకులు రద్దు చేయడం జరుగుతుంది. మీరిద్దరూ ఒకసారి మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఒక నిర్ణయానికి రండి. అప్పటి వరకు మీ కేసుని మేము వాయిదా వేస్తున్నామని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. ఇక దాంతో జడ్జి గారు ఇచ్చిన తీర్పుకి కోర్టుకు వచ్చిన యమున ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఈ లక్ష్మి కావాలని ఇలా చేసింది, విహారికి విడాకులు ఇవ్వడం ఇష్టం లేకే ఇలా చేసిందని చెప్పి యమున లక్ష్మిని తిట్టుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.